your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. సో ఏ జడ్జ్ దగ్గర నుంచి మీకు ఆ వైబ్ ఎక్కువ అనిపించింది? వైబా టు బి ఆనెస్ట్ నాకు అభిజిత్ గారితో ఏమంటారు ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ హిమ్ ఇన్ అ గుడ్ వే. కనెక్ట్ అంటే లైక్ అతను కావాలని ఒక స్పాట్లో పెట్టారు విచ్ ఇస్ వెరీ గుడ్. అది లేకపోతే అసలుకి నేను అవుట్ షైన్ అయ్యేటోని కాదు. సింపుల్ అండి, లైక్ ఐఎమ్ థింకింగ్ అతను ఏం ఆలోచించారని. మేబీ నేను ఒక స్టార్ట్అప్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం ఈజీ అయిపోతుంది, లైక్ జస్ట్ బికాస్ వీ టేక్ అ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా పిచ్ చేస్తాం కాబట్టి. సో మేబీ ఐఎమ్ థింకింగ్ దట్ ఆయనకు అదే ఆలోచించి ఈయన ఈ అగ్ని పరీక్షలో మొత్తం హీఈస్ డూయింగ్ ఇట్, బట్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ కనిపిస్తున్నాయి. ఈయన బిగ్ బాస్ కోసం ఏదైనా చేస్తా అది ఇది అంటున్నారు, బట్ ఇది నిజమాగా తెలుసుకుందాం మనం. లెట్స్ సీ ద అదర్ ఫేస్ ఆఫ్ హిమ్ అన్న నేచర్ తోటే ఈ పుష్ మీ టు ద సెకండ్ థింగ్. దానికోసమే వెన్ ఈ గేవ్ దట్ ఛాలెంజ్ ఆల్సో ఐ డి నాట్ సే నో. ఆన్లైన్లో చాలామంది అన్నారు ఎందుకు 3 greens రాలేదని, బట్ ఐమ్ యాక్చువల్లీ గ్లాడ్ దట్ హీ గేవ్ మీ దిస్ థింగ్. ఇది ఒక్కటే కాకుండా యాజ్ ఎపిసోడ్స్ గ్రూ కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ వాట్ ఐ ఫౌండ్ ఇస్ హీఈస్ అన్ అబ్సల్యూట్ జెంటిల్మెన్. అండ్ ద రీజన్ వై ఐ సే దిస్ థింగ్ ఇస్ మొన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో ఐ హ్యాడ్ టు టేక్ ఆఫ్ మై షర్ట్ ఫర్ వన్ ఆఫ్ ది టాస్క్. ఒక మెంటల్ బ్యారియర్ ఉండే నాకు. హీ వాజ్ ద వన్ హూ వాజ్ యాక్చువల్లీ అబ్జర్వింగ్ ఇట్ అని నాకు అనిపించింది. అండ్ హీ పుష్డ్ ఆల్సో లైక్ ఇది చేయవా అని. బట్ ఫైన్ ఐ టుక్ ద కరేజ్ అండ్ టుక్ ఇట్ ఆఫ్ బికాస్ ఐ కైండ్ హ్యాడ్ అ హంచ్ ఇదేమంటారు పక్కా వ్యాక్సింగ్ టాస్క్ ఉంటే మనం యాక్చువల్లీ పాజిటివ్ అవ్వచ్చు అని. బట్ వన్స్ ఐ గాట్ ఆఫ్ ద మెంటల్ బ్లాక్, ఐ రిమెంబర్ నేను స్టేజ్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు he was one of the only people who was standing and clapping that you took the courage. So that is where I really appreciate those tiny things which actually చిన్న విషయాలే చాలా మ్యాటర్ చాలా ఇట్లా పుష్ అయ్యేది. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మకి ఇదే చెప్పిన, ఇదంతా అదే నాకు ఈరోజు మంచిగా గుర్తుంది, ఇది ఒకటే గుర్తుంది. అండ్ దట్ ఈస్ వేర్ ఐ రెజనేటెడ్ విత్ హిమ్. ఆయన గేమ్ ప్లే నాకు నచ్చింది సీజన్. సో మనీష్ మీరు స్ట్రాటజిస్ట్ కదా, సో యూజువల్ గా ఏదైనా ఒక టాస్క్ టేకప్ చేసినా ఒక గేమ్ ఆడినా ఎవరైనా గెలవడానికే చేస్తారు. టు ఫుల్ఫిల్ దట్ టాస్క్ మన యాక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు టాస్క్ ఆడడానికి అబద్ధాలు చెప్పాలి కొన్నిసార్లు, యూ హ్యావ్ టు యాక్చువల్లీ యాక్ట్, ఫేక్ చేయాలి సిచ్యువేషన్స్. ఇవన్నీ ఏంటంటే ఇతరులకి హార్మ్ చేయకుండా మేకింగ్ షూర్ దట్ యూ విన్ దట్. అవును. రేపు బిగ్ బాస్ హౌస్ లో మీరు ఏమైనా ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ లాగా పెట్టుకున్నారా? నేను అబద్ధం చెప్పను, నేను ఫేక్ చెయ్యను, నేను స్ట్రాటజీస్ ఆడను, థింగ్స్ లైక్ దట్, అట్లా ఏమైనా అనుకున్నారా? నేను ఫామ్ లో రాసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ రోట్ మై వీక్నెస్, ఐ జస్ట్ కాంట్ ఫేక్. అండ్ స్టేజ్ మీద ఇదే ఇట్ వెల్కమ్ ద లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఆల్సో నాకు. ఎట్లా అంటే లైక్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. ఫస్ట్లీ టాస్కే వచ్చి నన్ను ఫేక్ చేయమంటే ఐ వుడ్ డూ ఇట్ బికాజ్ ఇట్స్ అ టాస్క్. అది కాకుండా సింపుల్ ఏమంటారు, ఇది కూడా ఒక డిబేట్ అవుతుంది నాకు ఇంకా మన అభిజిత్ గారికి. మారల్స్ వర్సెస్ ప్రిన్సిపల్స్ ఏంటంటే దే ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, అవి ఫాలో అవడం ప్రిన్సిపల్స్. మారల్స్ ఏంటంటే నీ ఫ్రెండ్ని బ్యాక్ స్టాప్ చేసి మరి నువ్వు నెక్స్ట్ రౌండ్కి వెళ్తావా అంటే దట్ ఈస్ వేర్ ఐ వుడ్ నాట్ డూ ఇట్. ఐ వుడ్ లిటరలీ నాట్ డూ ఇట్. ప్రిన్సిపల్ సేస్ బిగ్ బాస్ వచ్చి నాకు చెప్తున్నారు నీకు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి. సో లైఫ్ లో మారల్స్ ఇంపార్టెంటా, ప్రిన్సిపల్స్ ఇంపార్టెంటా? మారల్స్ ఇంపార్టెంట్ అండి. యూ లివ్ ఫర్ యర్ మారల్స్. సింపుల్. లైక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, లైక్ యూ కెన్ ఫాలో దెమ్, యూ కెన్ నాట్ ఫాలో. ప్రిన్సిపల్స్ కెన్ బి బ్రోకెన్ బట్ మారల్స్ కెన్ నాట్ బి బ్రోకెన్ అండి. సింపుల్. మారల్స్ ఇస్ వాట్ డిఫైన్స్ యూ యాజ్ అ పర్సన్. ఆ మారల్స్ రైట్ ఉంటేనే లైక్ యూ యాజ్ అ పర్సన్ నిలబడతారు అని. ఎట్లా మీ ఐడియాలజీ నాకు అర్థమవుతుంది, నేను ఆల్సో అప్రిషియేట్ దట్. అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ క్యాంపెయినింగ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న స్ట్రాటజీస్ ప్లే చేయడం కానీ ఇవన్నీ కాదు. ఆ టీం ఎవరినైతే పంపించాలనుకుంటుందో వాళ్ళనే పంపిస్తుంది, ఆ టీం ఎవరినైతే ఫైనల్స్ దాకా ఉంచాలనుకుంటుందో వాళ్ళనే ఉంచుకుంటుంది, ఆ టీం ఎవరినైతే విన్నర్ చేయాలనుకుంటుందో వాళ్ళనే చేస్తుంది. దిస్ ఇస్ వాట్ ఎవ్రీబడి థింక్ అబౌట్ బిగ్ బాస్. దిస్ ఇస్ ది జనరలైజ్డ్ పర్సెప్షన్ వాట్ పబ్లిక్ హ్యావ్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేను అంటే మీకు అలా అనిపించిందా, లైక్ టీమ్ కొంతమందితో పార్షియల్ గా ఉన్నారు, పార్షియాలిటీ చూపిస్తున్నారు, దిస్ మైట్ ఆల్సో హ్యాపెన్ అని అనిపించింది? 8th సీజన్ ముందు, లైక్ బిఫోర్ ఈ అగ్ని పరీక్ష ముందు నీ క్వశ్చన్ అడిగితే 100% చేస్తా అంటుండే, లైక్ బ్లైండ్లీ వేస్తుండే నేను. ఇప్పుడు మేము ఆడినాం కదా, మేము రైట్ ఫ్రమ్ ఆడిషన్ అప్పటి నుంచే మేము ఆడిషన్ చేస్తున్నాం, ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి. మాకు అగ్రిమెంట్ ఇచ్చారండి, అగ్రిమెంట్ సైన్ చేస్తాం కదా. ఇప్పటి వరకు నాట్ అ సింగిల్ థింగ్, ఒక్క పాయింట్ కూడా అగ్రిమెంట్కి బయట అవ్వలేదు మా అగ్ని పరీక్ష టాస్క్ అండ్ కామనర్స్కి. అక్కడనే మాకు బిగ్గెస్ట్ హోప్ ఆఫ్ ఫేత్ వచ్చింది. దిస్ ద ఫస్ట్ పాయింట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది ఆడిషన్స్లో ఇంతమంది నెక్స్ట్ రౌండ్కి తీసుకుంటాం, ఇంతమందే అగ్ని పరీక్ష స్టేజ్ వరకు వస్తారు అని అన్నారు. ఇది అవుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటున్నారంటే 15 కాదు 20 అవుద్ది, 30 అవుద్ది, 45 కాదు 100 మందిని తీసుకొస్తారు, ఇవన్నీ అన్నారు. బట్ ఏది రాస్తుందో అదే అయింది ఫస్ట్లీ.
సెకండ్ ఇంకోటి చెప్తాను, దేవర్ ఫ్యూ అగ్ని పరీక్షలో వచ్చిన ఫ్యూ కంటెస్టెంట్స్ ఉండే, వాళ్ళు కామనర్స్ అన్న పర్సోనా లేకుండే వాళ్ళకి. అండ్ జనాలు అందరూ ఇంతకుముందే యూట్యూబ్లో కూడా అందరూ వాళ్ళ ఫేసెస్ చూపించేస్తారు, వీళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారు ఖచ్చితంగా, త్రూ కామనర్ రూట్లో వాళ్ళని తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇట్లాంటి ప్రచారాలు కూడా వచ్చాయి కొంతమందిది. వాళ్ళు రిజెక్ట్ అయిపోయారు అగ్ని పరీక్ష టాస్క్లో, అట్లాంటి వాళ్ళు కూడా రిజెక్ట్ అయిపోయారు. అప్పుడు నాకు వచ్చిన బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ స్టాండింగ్ టు వాట్ దే ఆర్ సేయింగ్, చెప్పిందే చేస్తున్నారని అట్లీస్ట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది రైట్ నా. సో నెక్స్ట్ టాప్ 5 కూడా చెప్పిందే చేస్తానని నేను బిలీవ్ చేస్తున్నాను అట్ దిస్ పాయింట్. అండ్ దానికోసమే నా ఎఫర్ట్ ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతాను. 200% నన్ను అడిగినప్పుడు కూడా నేను ఇదే ఆన్సర్ చెప్పాను. 100% అక్కడ వాళ్ళు చెప్పిందే చేస్తారు. యూ హ్యావ్ టు జస్ట్ బిలీవ్ దెమ్. మనం గెలవలేదు కాబట్టి అక్కడ ఏదైనా ఒకటి మసాలా జరిగిందేమో అని అనుకోవడానికి ఆస్కారమే లేదు. లేదు, ఎందుకంటే లైక్ సింపుల్, లైక్ చెప్తున్నాను కదా, ఒక వ్యూవర్ లెక్క నాకు ఇట్లాంటి చాలా అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత. బట్ నేనే స్టెప్ బై స్టెప్, నేను సింపుల్ అండి, అగ్ని పరీక్ష మెగా ఆడిషన్ అయింది కదా, మేము 2-3 కండిషన్స్ పక్కా అయింది అనుకున్నాం. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్స్, వాళ్ళు ఇట్లా మాకు కూడా బయట చెప్తూ ఉండే ఏంటంటే లైక్ మేము వెళ్ళిపోతున్నాం, ఇది ఓన్లీ ఫార్మాలిటీ టైప్ అని కొంతమంది ఎక్కువ మాట్లాడుకున్నారు. ఇది యాక్చువల్లీ ఉన్న కంటెస్టెంట్స్ కొంచెం మొరాల్ కూడా తక్కువ వేసింది. అరే అంటే ఇప్పుడు మనకి 15 ఓన్లీ 12 వాటికి చాలా మందికి ఒపీనియన్ వచ్చింది. బట్ ఏమైందంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళు సెలెక్ట్ కాలేదు, ఎందుకంటే వాళ్ళు అగ్ని పరీక్ష టాస్క్లు పర్ఫామ్ చేయలేదు, ఇంటర్వ్యూ కూడా అసలు బాగా చేయలేదు. వాళ్ళు ఇమీడియట్ ఇంటర్వ్యూలో కూడా ఎగిరిపోయిన కంటెస్టెంట్స్ ఉండే. సో దేవర్ బీయింగ్ ఆనెస్ట్, దేవర్ లిటరలీ బీయింగ్ ఆనెస్ట్. కొన్నిట్లో ఏమంటారు, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ అన్నట్టు ఊర్మిళ వీళ్ళు వస్తే బాగుంది అనిపి, దట్స్ మై ఒపీనియన్. బట్ ఏమవుతుందంటే ఈ జడ్జెస్ తీసుకున్న ఒపీనియన్స్ నెక్స్ట్ టాస్క్లో ఓపెన్ అప్ అయిపోయాయి. ఇట్ యాక్చువల్లీ ప్రూవ్డ్ రైట్ ఇన్ ఫ్యూ వేస్. సో దట్ ఈస్ వేర్ ఉన్నట్టు అవుతుందని ఐఎమ్ బిలీవింగ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. అండ్ దాని ప్రకారం మనం కూడా ఎఫర్ట్స్ పెడదాం, ఏదవుతే అది అని ఐఎమ్ గోయింగ్ అహెడ్. బిగ్ బాస్ షోకి సంబంధించి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? నేనా? ఇప్పుడు అగ్ని పరీక్ష మాకేం రెమ్యూనరేషన్ లేదు. మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే, బిగ్ బాస్ హౌస్కి వెళ్తే రెమ్యూనరేషన్ ఫస్ట్లీ ఏ రేంజ్లో ఇస్తారో ప్రీవియస్ కంటెస్టెంట్స్ది యూట్యూబర్ చెప్పారు. ఐ సా దట్ ఇట్ వాజ్ అన్ అ రేంజ్ ఫ్రమ్ యాజ్ లో యాజ్ 80,000 టు యాజ్ హై యాజ్ కొంతమందికి 3-4 lakhs అని కొంత ప్రచారాలు చేసుకున్నారు. ఐ డోంట్ నో. సెలబ్రిటీస్ కి ఉన్న రేంజ్ ప్రకారం వాళ్ళు పే చేస్తారు అన్నది నడుస్తుంది. అవును అవును. కామన్ పీపుల్ కి కూడా రెమ్యూనరేషన్ పే చేస్తున్నారా ఇస్ వాట్ ఫస్ట్ ఐ వాంటెడ్ టు నో. మాకు ఇంకా ఈ క్లారిటీ రాలేదు, ఎందుకంటే అగ్ని పరీక్షకి అయితే దేర్ ఇస్ నో రెమ్యూనరేషన్ ఫర్ us. ఇట్ ఇస్ బికాజ్ వీ వాంట్ టు గెట్ ఇంటు ద షో. ఒకవేళ మిమ్మల్ని అడిగితే వారానికి ఎంత అని కొట్టబోతున్నారు? వారానికా? ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. ఎందుకంటే నేను బిగ్ బాస్కి వెళ్ళేది నాట్ ఫర్ ద సాలరీ, ఇట్ ఇస్ నథింగ్, లైక్ సాలరీ ఇస్ సెకండరీ. మనీష్ అసలు ఇప్పటిదాకా ఈ బిజినెస్ స్ట్రాటజిస్ట్ కి వారానికి 3 లక్షలు పే చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నీ వల్ల అనవసరంగా 1,00,000కి వచ్చేసారు. పర్లేదు, ఏమంటారు, నేను వేరే త్రూ 3 lakhs వచ్చేస్తాను. ఏదో పెద్ద నిజంగా 3 లక్షలు ఇచ్చేస్తున్నట్టు, అది ఇప్పుడు చెప్పిన దాని వల్ల అది తగ్గినట్లు. అసలు మా ఆలోచనలో మాటలో వేరే లెవెల్. బట్ లైక్ బిగ్ బాస్ అన్నది if you see బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ ఏబుల్ టు బిల్డ్ వాల్యూ ఫర్ దెమ్సెల్వ్స్. పోస్ట్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ వచ్చారు, అతను అందరికంటే ఎక్కువ తీసుకున్నారు, అతని పోస్ట్ బిగ్ బాస్ వాల్యూ అక్కడనే నిలిచిపోవచ్చు. బట్ దర్ సమ్మన్ హూ టుక్ లోవర్ అమౌంట్ అండ్ పోస్ట్ బిగ్ బాస్ హీ యాక్చువల్లీ షైన్, అతని పోస్ట్ వాల్యూ చాలా పెరిగిపోతుంది. సో దట్ ఈస్ వేర్ దాని మీద మీ ఎక్కువ ఫోకస్ ఉంది రాదర్ దాన్ ది ప్రైజ్ అమౌంట్ ఆర్ ది వీక్లీ రెమ్యూనరేషన్. నాకు గెలవాలని ఉందండి, చెప్తున్నా. లైక్ సింపుల్ బ్లైండ్లీ నన్ను అడిగిన క్వశ్చన్ అభిజిత్ గారు ఇది, వై డూ యూ వాంట్ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్? లైక్ మీకంటే లైక్ వేరే వాళ్ళు లైక్ వీ ఫీల్ దట్ దే వెరీ మచ్ డిజర్వింగ్, మీరు ఎందుకు వద్దాం అనుకో, మీ రీజన్ ఏంటి? లైక్ మీకు బిగ్ బాస్ రానికి ఒక రీజన్ ఉండాలని నేను సింపుల్ గన్ షాట్ ఒకటే చెప్పాను. నాకు బిగ్ బాస్ అన్నది ఒక గేమ్, ఒక కాంపిటీషన్. నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి పట్టించుకోవట్లేదు. ఐ వాంట్ టు విన్ ద ట్రోఫీ. ఆ గేమ్ తోటే వస్తున్నాను. ఎందుకంటే వేరే ఉంటే నా విజన్ సైడ్ ట్రాక్ అయిపోతుంది. బిగ్ బాస్ తర్వాత నాకు ఇది కావాలి అని అనుకుంటే నేను బిగ్ బాస్ గెలవలేను. బిగ్ బాసే గెలవాలనుకుంటే ఇట్ విల్ గో స్ట్రైట్. సో లెట్స్ విన్ ఫర్ ఇట్. సో ట్రోఫీ కోసం ఏం చేసి మీరు బిగ్ బాస్కి వచ్చారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత సపోజ్ ఏదన్నా లవ్ స్టార్ట్ అయిందని అనుకుందాం, ఎక్స్ కంటెస్టెంట్, సో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మీద కానీ లేకపోతే ఎక్సెట్రా యూ నెవర్ క్యాన్ సే వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ది హౌస్. సో సపోజ్ ఒక లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది, ఏంటి పరిస్థితి అప్పుడు? మీరు యాజ్ నెక్స్ట్ కండిషన్ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, షుడ్ ఐ టేక్ ఇట్ అప్ ఆర్ నాట్? మీరు చెప్పండి నాకు, షుడ్ ఐ టేక్ ఇట్ అప్? హౌస్ లోనా? కెమెరా వరకు స్క్రీన్ స్పేస్ కోసం అంటే డెఫినెట్లీ నో. అది మీకు నిజంగా నచ్చితే దట్స్ అప్ టు యూ. మీరు అనేది నా ఆన్సర్ కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. బట్ ఇన్ని 8 seasons ఆఫ్ బిగ్ బాస్ చూస్తున్నాం కదా, ఆఫ్ ద స్క్రీన్ ఏం వర్కౌట్ అవ్వలేదు ఎప్పటి వరకు. నేను ఫస్ట్లీ ఐఎమ్ అ కామనర్, ఐఎమ్ మై ఓన్ చెప్పాను వాల్యూస్ అండ్ మారల్స్.
అట్లీస్ట్ లాస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిన తర్వాత జెన్యున్ నాన్ జెన్యున్ ఏంటో ఆ డిఫరెన్స్ తెలిసే ఛాన్స్ వచ్చేసింది నాకు. ఇఫ్ ఐ హ్యాపెన్ టు గెట్ కనెక్టెడ్ విత్ సమ్వన్ ఐ వుడెంట్ మైండ్ ఇట్. నాకు అట్లీస్ట్ ఆ మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది, వాట్ టు డూ ఫార్ ద స్క్రీన్ అండ్ వాట్ నాట్ టు డూ ఫార్ ద స్క్రీన్ అని ఒక మెచ్యూరిటీ లెవెల్ అయితే ఉంది నాకు. సో ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ప్యాన్స్ అవుట్ విత్ దట్ రెస్పెక్టివ్ పర్సన్. బట్ వన్ థింగ్ విచ్ ఐ నో విల్ హ్యాపెన్ ఫార్ షూర్ ఇస్ ఈ లవ్ యాంగిల్ అవుద్దో లేదో తెలీదు, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఎగ్జాక్ట్లీ ఐ టేక్ ఇట్ అప్. బట్ ఐ గెస్ వన్ థింగ్ విచ్ will actually be a plus and a minus for me is the friendship side of things. Everyone knows I do a lot for friends, and genuinely friends connect అవుతారని నాకు తెలుసు. ఆల్రెడీ అగ్ని పరీక్షలోనే ఫ్యూ పీపుల్ దే బికేమ్ లైక్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. లైక్ ఆన్ ద స్టేజ్ ఎలా ఆడతారు తెలుసు, ఆఫ్ ద స్టేజ్ ఎలా ఆడతారు తెలుసు, ఒక మంచి ర్యాప్ ఉంది వాళ్ళతో, ఇవన్నీ తెలిసిందే. సో అట్లాంటివి అవుతాయి ఫార్ షూర్, అండ్ ఐ నో దట్ పోస్ట్ బిగ్ బాస్ ఆల్సో ఐ కెన్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ బాండ్స్ విత్ దెమ్. చూసాం చాలా ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పోస్ట్ బిగ్ బాస్ ఆల్సో వాళ్ళు they've ended up being very very good friends. Correct. But love tracks aneti, బట్ ఇప్పుడు ఒకవేళ లవ్ ట్రాక్ స్టార్ట్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ది క్వాలిటీస్ యూ సీ ఇట్ అప్ ఇన్ అ గర్ల్? smartness. Like I'm like very 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 much attracted to intelligence and smartness, and like that is the first thing which speaks. For example, let the girl be decently good looking or anything. If the girl isn't speaking sense, it just doesn't make sense. So oka book చదివాను, దాంట్లో book లో ఒకటే రాసుంది ఏంటంటే సో యూ వాంట్ అ బ్యూటీ విత్ అ బ్రెయిన్. Or beauty is లేకపోయినా not పర్వాలేదు, brain beauty should is work. not a consideration, I feel, because beauty fades with time. I feel that ఒక మనిషి గ్రో అవుతున్న టైంలో ఒక బుక్ చదివాను, దిస్ స్టక్ విత్ మై మైండ్ అగైన్, ఇట్స్ కాల్డ్ 5 types of wealth. అండ్ దాంట్లో ఏం రాస్తారంటే యాజ్ యూ గ్రో ఇన్ ఏజ్ దర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ విత్ హూమ్ యూ స్పెండ్ మోర్ టైం పెరుగుతూనే ఉంటుంది, ఇట్స్ యువర్ పార్ట్నర్. ఈ పార్ట్నర్తో నీ బ్యూటీ ఫీడ్ అయిపోద్ది, బట్ ఆ పార్ట్నర్తో నువ్వు మాట్లాడలేకపోతే దర్ ఇస్ నథింగ్. సో ఐ ఫీల్ దట్ నీ పార్ట్నర్తో మాట్లాడగలగాలి, అండ్ I at least believe that, you know, like I want to have some smart conversation with my partner.